హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష కందగట్ల ఛానల్. ఈరోజు టాపిక్ కొబ్బరి లడ్డు. యమ్మీ యమ్మీ కొబ్బరి లడ్డు. ఇది ఎలా చేయాలో ఈజీ మెథడ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో పిల్లలకి ఇష్టమైంది కొబ్బరి లడ్డు ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో నేను సింపుల్ మెథడ్గా మీకు చెప్తాను. బయట కొబ్బరి లడ్డూలు దొరుకుతాయి కానీ పిల్లలకి హెల్తీ కాదు కదా, అన్హెల్తీ కదండి. సో మనం ఇంట్లోనే పిల్లలకి ఫ్రెష్గా చేసి పెట్టుకోవాలి. మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది, వాళ్ళు హెల్తీగా ఉంటారు. మనకు కూడా కొంచెం ప్రాక్టీస్ అయిపోతుంది ఇంట్లోనే మనకి స్వీట్స్ ప్రిపేర్ చేయడం. పిల్లలకి మాత్రం ఇంట్లో చేసినవే పెట్టండి, బయట ఫుడ్ అలా అస్సలు పెట్టకండి. కవర్లో ఏమున్నాయో చూస్తున్నారు కదా, ఫ్రెష్ కొబ్బరికాయలు. ఇది నేను షాప్ నుంచి తెచ్చాను, ఫ్రెష్. నేను చూపిస్తాను ఎన్ని తెచ్చాను, మీకు తగినంత మీరు తెచ్చుకోండి. నేను మాత్రం 1 2 3 4 5 6 7 and 8 తెచ్చానండి. షాప్లో వెళ్ళంగానే కనబడ్డాయి, ఫ్రెష్గా తీసుకొచ్చేసాను. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఏం లేదండి, ఎప్పుడు మనం ఇలా ఫ్రెష్గా కొబ్బరికాయలు తెచ్చుకొని చేసుకుంటే దీంట్లో వాటర్ మనకి యూజ్ అవుతుంది, కొబ్బరికాయ యూజ్ అవుతుంది, అన్ని యూజ్ అవుతుంది, వేస్ట్ అనేది ఉండదు. సెకండ్ స్టెప్, మనం ఎప్పుడైనా కొబ్బరికాయని వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి. సో సపరేట్ చేయడానికి నేను ఈ డంబుల్ యూజ్ చేస్తున్నాను, మా హస్బెండ్ ఎక్సర్సైజ్ చేసే డంబుల్. సో అది యూజ్ చేస్తున్నాను. ఇలా మనం పలగ కొట్టుకొని వాటర్ని స్టోర్ చేసుకోండి ఒక దాంట్లో, అది యూజ్ అవుతుంది. మనం కోకోనట్ లడ్డు చేయొచ్చు. చూడండి 2 3 ఇలా సపరేట్ చేసుకోండి వాటర్ ఇంకా కోకోనట్ని. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఫ్రెష్ కొబ్బరికాయలు మనకి సైడ్లో పెట్టుకోవాలి. వాటర్ చూడండి ఎంత వచ్చాయో, పిల్లలకి చాలా హెల్తీ, స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం. ఇది ఇన్ని అయితే అయిపోయాయి, మేబీ 4 అయిపోయాయి అనుకుంటా. నెక్స్ట్ కొడుతున్నాను, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మెల్లగా కొట్టాలి, సో దట్ మనకు వాటర్ కూడా చూడండి ఎన్ని వచ్చాయో. ఒక్క డ్రాప్ కూడా పోకుండా కొట్టండి, ట్రై చేయండి. ఫస్ట్ టైం పోతాయి, మళ్ళీ మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. సో ఇంకోటి కొడదాం మెల్లగా. ఇలా చూసారా ఎంత వాటర్ వస్తుందో కోకోనట్లో, ఫ్రెష్ వాటర్. అంతే వచ్చేసింది. నెక్స్ట్ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. లాస్ట్ 1 ఫినిష్. చూసారా ఎన్ని వెళ్ళాయో, ఇన్ని గనం. నేను కొట్టి నాకు అంత స్ట్రెంగ్త్ ఉందా అనిపిస్తుంది, కానీ ట్రై చేయాలంటే వస్తుంది. మన పిల్లల కోసం మనమే ట్రై చేసుకోవాలి, కష్టపడాలి. కొంచెం కష్టపడితే కొంచెం మనం హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది. చూడండి ఎన్ని వచ్చాయి, 1 2 3 ఇవన్నీ వచ్చాయి. చూడండి ఇన్ని గనం వచ్చాయి. దీంతో ఎన్ని కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు, ఒక మినిమం 15 days అన్నా వాడుకోవచ్చు ఇవి. నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను ఏం చేయాలో. నెక్స్ట్ ఈ బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి మనం. సో స్టోర్ చేసుకునే ముందు మనం స్టెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి పొట్టు ఉంటుంది కదండి. సో అది పోవడానికి మనం స్టెయిన్ చేసుకుంటాం. స్టెయిన్ చేసుకుంటుంటే మనకి ప్యూర్ వాటర్ వచ్చేస్తుంది. చాలా వచ్చేసాయి వాటర్. మనం దీన్ని కొంచెం వేరే బాటిల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఈ వాటర్ మనం 2-3 days వరకు యూస్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ వాటర్, పిల్లలకు కూడా ఇవ్వచ్చు మనం, వాళ్ళు ఇష్టంగా తాగుతారు. నెక్స్ట్ మనం దీన్ని క్యాప్ పెట్టేసి ఇది రిఫ్రిజిరేటర్లో పెట్టేద్దాం. 2-3 days వరకు మనం యూస్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా సపరేట్ చేసేసామండి వీటితోని. చూడండి ఎన్ని వచ్చాయో, ఇన్ని వస్తాయండి. మనం పర్సనల్గా వెళ్ళి ఫ్రెష్ తెచ్చుకుంటే ఇవి మినిమం 15 days స్టోర్ అవుతాయి. ఈ కొబ్బరి లడ్డులు మన పిల్లలకి హెల్తీగా ఇవ్వచ్చు. బయట షాప్లో ఎన్ని డేస్ నుంచి చేసి పెడతారో మనకు తెలియదు కదండి. సో మనం ఇంట్లో చేసుకొని పిల్లలకి స్టోర్ చేసి డైలీ 2 or 1 ఎలా అన్నా ఇవ్వచ్చు, మన ఇష్టము. సో నెక్స్ట్ ఈ స్టెప్ ఏంటంటే, ఇవి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. సో ఈ సైజ్ అన్నా మనం గ్రైండర్లో వేస్తాం కదా, గ్రైండర్లో వేసేటట్టు ఏ సైజు సెట్ అవుతుందో ఆ సైజ్ చేసుకోవాలి. చేసుకొని ఇలాంటి ఏదైనా మనం కొంచెం కడుక్కునేటట్టు ఏదైనా మీ దగ్గర బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసుకోండి. వేసుకొని వాష్ చేయాలి కదా, సో వాష్ చేసేటట్టు నేను ఇంటి తీసుకున్నాను. సో అన్ని చిన్న చిన్నగా పీసెస్ చేశాక నేను చూపిస్తాను.
ఇలా పీసెస్ చేసేసుకోవాలండి. దీన్ని నెక్స్ట్ మిక్సీకి వేద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ మెయిన్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచే. ఫైనల్గా ఇన్ని పీసెస్ అయ్యాయండి, 2 బౌల్స్ ఆఫ్ పీసెస్ అయినాయి. ఎన్ని కొబ్బరికాయలు తీసుకున్నాను నేను ఫస్ట్ 8 కదా, సో వాటికి ఇన్ని పీసెస్ ఇంత అయింది. సో ది నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఆ ప్రాసెస్ అయ్యాక చూపిస్తాను ఎలా ఉంటుందో పౌడర్. చూడండి ఇంత పౌడర్ వచ్చింది, 2 బౌల్స్ వచ్చింది సేమ్. ఈ థిక్నెస్ చూడండి, దీని థిక్నెస్ ఎంత ఉందో చూపిస్తాను మీకు. థిక్నెస్ కూడా మిక్సీ చేశాక మనకి బాగా సన్నగా చేసుకోవద్దు, కొంచెం బరుకుగా ఉంచుకోవాలి. బరుకు ఉంచుకుంటే మనకి లడ్డూలో తినేటప్పుడు కొంచెం క్రంచీనెస్ వస్తుంది. సో మరీ 2-3లో పెట్టి తిప్పకుండా ఒక 1లో పెట్టి కొంచెం ఇలా లైట్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీన్ని కొంచెం రోస్ట్ చేయాలి, వేంపాలన్నమాట. కొంచెం థిక్కున్న మన కడాయి తీసుకొని దాంట్లో వేంపాలి. ఆ కలర్ లైట్ బ్రౌన్, గోల్డెన్ కలర్, లైట్ కలర్ అలా వస్తే చాలు. జస్ట్ రోస్ట్ చేస్తేనే బాగుంటుంది, దీంట్లో పచ్చితనం అనేది పోతుంది. 2 టైప్స్ ఆఫ్ పాకం ఉన్నాయండి, 2 టైప్స్ చూపిస్తాను. ఫస్ట్దేమో బెల్లంతో చేస్తాం కదా పాకం, అది అందరికి తెలిసిందే. ఆ పాకం ఎలా వస్తుందో, ఎలా చేయాలో, ఏ థిక్నెస్ ఉండాలో అదన్నీ చూపిస్తాను నేను మీకు. సెకండ్ మెథడ్ ఏమో షుగర్ కేన్ జ్యూస్ దొరుకుతుంది కదా మనకి బయటగా, ప్యూర్ జ్యూస్తోని మనం లడ్డూలు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ మనం పాకం పట్టాలి. పాకం పడితే చాలా డేస్ వస్తుంది అనమాట. కొంచెం బ్రౌన్గా రావాలి, మాడనివ్వద్దు, లైట్గా పెట్టుకోవాలి. లైట్గా రోస్ట్ అవ్వాలన్నమాట, ఇలా లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు. రోస్ట్ అయితే కొంచెం చాలా డేస్ దాకా ఉంటుంది, ఆ పచ్చివాసన అనేది పోతుంది అనమాట. సో మనం కొంచెం అని రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందాక వేంపేసాం కదా, ఇది రోస్ట్ చేసాం కదండి, ఇలా వచ్చింది చూడండి, ఇలా రావాలి. ఇలా విడిపోయింది చూడండి, ఇలా రావాలి. కలర్ కూడా చూడండి, కలర్ కూడా డార్క్ లేదు, లైట్ కలర్ అనమాట. చాలా లైటిష్ గోల్డ్ అనమాట. ఈ కలర్ రావాలి. కలర్ వచ్చాక నెక్స్ట్ మనం పాకంకి వెళ్ళాలి. పాకంకి వెళ్ళినప్పుడు చెప్పాను కదా 2 స్టెప్స్ ఉంటాయని. ఫస్ట్ స్టెప్ ఏమో బెల్లంతో చేస్తా అన్నాను, నెక్స్ట్ మోడల్ ఏమో షుగర్ కేన్ జ్యూస్తో చేస్తా అన్నాను. చూద్దాం ఎలా వస్తుందో, నాతో పాటు మీరు కూడా చూడండి. ఒక బౌల్లో బెల్లం వేసేయాలి, పాకంకి పెట్టేశాను. నెక్స్ట్ బౌల్లో షుగర్ కేన్ జ్యూస్ తెచ్చాను, షుగర్ కేన్ జ్యూస్. ఇంకో బౌల్లో షుగర్ కేన్ జ్యూస్ వేస్తున్నాను. బాయిలింగ్కి పెట్టేశాను. నెక్స్ట్ బెల్లం కూడా పాకంకి పెట్టేశాను. మిక్స్ చేయాలి, పాకం కొంచెం వచ్చేదాకా. మరీ పాకం అవసరం లేదు, జస్ట్ ఇది మెల్ట్ అయ్యి ఒక కన్సిస్టెన్సీ రావాలి. చూపిస్తాను నేను అది ఎంత రావాలో. చూడండి పాకం దగ్గర పడింది. ఇది ఇప్పుడు టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసి చూపిస్తాను నేను. వాటర్ తీసుకోవాలి, ఒక బౌల్లో తీసుకొని ఇలా వేసి మనకి ఇలా రౌండ్గా రావాలన్నమాట, ఒక బౌల్ లాగా. ఇలా చూడండి, ఇలా వచ్చింది బౌల్ లాగా. ఇట్లా కొడితే సౌండ్ రావాలి, వచ్చేసింది పాకం. సో మనం నెక్స్ట్ అది వేసేసుకోవాలి, పౌడర్ వేసేసుకోవాలి. దీంట్లో పౌడర్ వేసేసుకొని మనం కొబ్బరి పౌడర్ వేస్తూ ఉండాలి, వేస్తూ కలపాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా పాకం వచ్చేసాక ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మిక్సింగ్ పెద్ద బౌల్లో వేసుకోవాలి, మిక్సింగ్కి మనకి ఈజీగా ఉంటుంది. ఇలా చూడండి అంతటా పట్టేస్తుంది, కొబ్బరి అంతా పట్టేస్తుంది. దీన్ని మనం నెక్స్ట్ లడ్డూలాగా బాల్స్ చేసేసుకోవాలి, లడ్డూలు కట్టుకుంటే సరిపోతుంది. ఇది బెల్లం పాకం అండి. నెక్స్ట్ షుగర్ కేన్ది చూపిస్తాను దీని తర్వాత. ఇది బెల్లంతో చేసింది, పాకం చేసి మనం ఇలా లడ్డూలు చూడండి వస్తుంది, లడ్డు ఎంత బాగా వస్తుంది చూడండి, అంతే. ఇది చాలా డేస్ దాకా స్టోర్ ఉంటుంది.
ఇలా లడ్డూలు చేసి పెట్టుకుంటే చాలా డేస్ దాకా స్టోర్ అయి ఉంటుంది. చూడండి ఎలా బాగా వస్తున్నాయో లడ్డూలు, రౌండ్గా అసలు పలగను కూడా పలగట్లేదు, నీట్గా వస్తున్నాయి. ఇంకో విషయం చెప్పాలి మీకు, దీంట్లో పాకంలోనే మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, కంపల్సరీ వేయాలి. మంచి టేస్ట్ ఉంటుంది, స్మెల్ వస్తుంది, అలా హెల్త్ కూడా మంచిది కదా ఇలాచీ పౌడర్. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టేసుకోవాలి. కొంచెం చల్లగా అయితే అంత నీట్గా రావు, పగులుతూ ఉంటాయి. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా కట్టేసుకోవాలి, కొంచెం గట్టిగా కట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయి, ఎంత బాగున్నాయో అసలు. పిల్లలు అయితే చూసి టేస్ట్కి ఇష్టపడి తినేస్తారు. షుగర్ కేన్ జ్యూస్ది పాకము. ఇది పాకంలాగా రాదు, ఇంకొక బెల్లం పాకంకి నేను వాటర్ వేసి చూపించాను కదా, ఇది అలా రాదు, కొంచెం వాటర్ ఇష్యూ ఉంటుంది, కానీ దగ్గరికి అవుతుంది. చూడండి ఎంత దగ్గరికి అయిందో. ఇప్పుడు దీంట్లో మనం ఈ కొబ్బరి పౌడర్ వేసేసుకోవాలి. ఇలా కొబ్బరి పౌడర్ వేసేసుకొని మిక్సింగ్ చేసేసుకోండి. అంతే, సింపుల్. చూసారా, సింపుల్. ఇది న్యాచురల్ షుగర్ కేన్తో మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఇంట్లో ఇక సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి, కఫ్ కోల్డ్ అలాంటివి ఏం రావు తింటే. పిల్లలకి మాత్రం డైలీ ఇవ్వచ్చు. షుగర్ కేన్ జ్యూస్లో ఈ కొబ్బరి పౌడర్ వేసాక కొద్దిసేపటి తర్వాత మనం దీన్ని వేయించాలి. ఇలా అది కొబ్బరి అంతా కొంచెం పట్టేసుకోవాలి, కొంచెం లిక్విడ్ టైప్ ఉంది కదా, సో ఈ కొబ్బరి అంతా పట్టేసుకొని కొంచెం దగ్గరకు అవ్వాలన్నమాట. దగ్గరకు అవుతే మనకి టేస్ట్ లడ్డూలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. చూపిస్తాను మీకు, ఇలా దగ్గరకు అవ్వాలి. చూడండి, ఇంకొంచెం దగ్గరకు అయితే బంద్ చేసేయాలి, ఆఫ్ చేసేసి లడ్డూలు కట్టాలి. బెల్లంది, ఇది షుగర్ కేన్ది. డిఫరెన్స్ ఏం లేదు, కొంచెం కలర్ డిఫరెన్స్ తప్ప మిగతా ఏ డిఫరెన్స్ లేదు. దీని లడ్డూలు చేసి చూపించాను కదా ఇక్కడ మీకు, ఇవేమో బెల్లం పాకం లడ్డూలు. నెక్స్ట్ ఇవి షుగర్ కేన్ ఎలా వస్తున్నాయో చూద్దాము. మీ ముంగటనే చేసి చూపిస్తాను. కాలుతుంది, కొంచెం వేడిగా ఉంది, కొంచెం చల్లగా అవ్వాలి. అవుట్పుట్ అండి, లడ్డూలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది టోటల్ ఆర్గానిక్ అండి, ఇది బెల్లం మనం కొన్న బెల్లమే. ఇది మాత్రం షుగర్ కేన్తో చేసింది. డైరెక్ట్ ఎప్పుడైనా షుగర్ కేన్ లడ్డు చేయాలంటే డైరెక్ట్ షాప్కి వెళ్ళి షుగర్ కేన్ ప్యూర్ది తెచ్చేసుకోండి, అల్లం లేకుండా, దాంట్లో నిమ్మకాయ పెడతారు కదా అది లేకుండా ప్యూర్ షుగర్ కేన్ తెచ్చుకొని, చూపించాను కదా స్టవ్ మీద బాయిల్ చేసి కొంచెం దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వినాక నీకు మనకి బెల్లం ఎలా కలర్ వస్తుందో ఆ కలర్ వస్తుంది. వచ్చాక ఈ పౌడర్ వేసి కొంచెం కలిపాయి దగ్గర అవ్వాలి. అది కూడా దగ్గర అయినాక మనకు తెలిసిపోతుంది, ఓకే దగ్గర పడుతుంది అనగానే ఆఫ్ చేసేసి కొంచెం కూల్ అయ్యాక, కొంచెం లైట్గా, మరీ కూల్ అయిపోతే లడ్డూలు రావు, మీడియం కూల్ అయ్యాక ఇలా లడ్డూలు చేసేసుకోవాలి. ఇలా చూడండి బాగా వచ్చాయి కదా. సో నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. బాగుందండి, చాలా బాగుంది, రియల్గా చాలా బాగుంది. ఇది ఎప్పుడు చేసుకుంటాం కదా, ఇది ఈసారి మీరు ట్రై చేయండి, చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే అండి, చూపించాను కదా లడ్డు ప్రాసెస్ అయితే మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ స్టెప్ బై స్టెప్ చూపించాను. మీరు ట్రై చేయండి, బాగుంది అని చెప్తే నాకు కమెంట్స్లో చెప్పండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.